శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగము. అందుకే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేటువంటిదే కదా సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహం కూడా అదే కదా అయ్యున్నది. అటువంటి నామోచ్చారణను చేస్తూ సద్వస్తువైనటువంటి బ్రహ్మమును సత్యముగా భావించాలి. అలా భావిస్తూ అబద్ధజనితమైన దృశ్య జగత్తును అసత్యంగానే తలుస్తూ విరక్తి భావాన్ని దృశ్య సంబంధమైనటువంటి పదార్థాల వైపు, దేహం వైపు కూడా అస్థిర వస్తువుల వైపు వైరాగ్య భావనను అభివృద్ధి చేసుకోవాలి. అంటే సద్రూపదైవ భావనను, ఆత్మభావనను దృఢపరుచుకోవాలి. అందుకే కదా ఓం తత్సత్ అనేటువంటి ఈ మంత్రాన్ని గురించి తెలియజేసింది అని చెబుతూ, అంటే ఓం తత్ సత్ అనే 3 పదాలలో మొదటి అయినటువంటి ఓం అనే పదం యొక్క మహిమను గురించి తెలియజేసుకుంటూ, పరబ్రహ్మం యొక్క వాచకము అంటే పరబ్రహ్మం యొక్క నామం ఏమిటి అంటే అది ఓం అనేటువంటిదే అయ్యున్నది. అది అతి పవిత్రమై మహాశక్తివంతమై అలరారుచూ ఉండడం చేత వేదవేత్తలందరూ కూడా తాము ప్రారంభించేటువంటి యజ్ఞాలకు, దానాలకు, తపస్సు మొదలైనటువంటి క్రియలకు అన్నింటి యొక్క ప్రారంభంలో ఎల్లప్పుడూ ఓం అనే ఒకే ఒక అక్షరం ప్రణవ మంత్రము అని కదా ఉచ్చారణ చేస్తూ ఉన్నారు. అలా ఉచ్చరించిన తర్వాతనే ఆయా క్రియలను వారు ప్రారంభిస్తారు. అలాగే ఆ క్రియలన్నీ కూడా ముగిసిన తర్వాత కూడా ఓం అనే ఆ ప్రణవాన్నే, ఆ ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తారు. అలా చేయడం వలన ఆయా క్రియలలో ఏదైనా లోపాలు కానీ దోషాలు కానీ ఉన్నట్లయితే అవన్నీ కూడా ఆ మంత్ర ప్రభావం వలన భస్మీభూతాలైపోతాయి. కాబట్టి అప్పుడు వారు చేసినటువంటి ప్రతి క్రియ కూడా పరిపూర్ణ ఫలితాలనే ఇవ్వగలుగుతాయి. అయితే ఎల్లప్పుడూ అని చెప్పడం చేత అటువంటి వేదవేత్తలు తాము ఆచరించే ఆయా యజ్ఞము, దానము, తపస్సు మొదలైనటువంటి సత్క్రియల యొక్క ప్రారంభంలో ఎల్లప్పుడూ ఆ ప్రకారమే ప్రణవోచ్చారణం చేస్తారు అని కదా స్పష్టపడుతూ ఉన్నది. అంటే 1 అనేటువంటి సంఖ్య ప్రక్కన ఉన్నటువంటి అనేక పూర్ణానుస్వారాలు అంటే సున్నాలు అన్నీ కూడా ఒక దాని ప్రక్కన ఉన్నప్పుడు అన్ని శక్తివంతాలవుతాయి, వాటి విలువ పెరుగుతుంది. అలాగే మొదట ఉన్నటువంటి ఓంకారము చేత తక్కిన మంత్రాలు ప్రతి మంత్రానికి ముందు భాగంలో ఓంకారం అనే దానితో ఉన్నప్పుడు ప్రతి మంత్రాలు, క్రియలు అన్నీ కూడా చైతన్యవంతాలే అవుతాయి, ప్రతిభావంతాలే అవుతాయి అని చెబుతూ, అంతేకాదు ఇంకా తత్ అనే పదాన్ని ఉచ్చరించిన తర్వాతే మోక్షము చెందాలి అనుకునేటువంటి వారు ఎటువంటి ఫలాన్ని కూడా అపేక్షించకుండా పలు రకాలైనటువంటి యజ్ఞాలు, దానాలు, తపస్సులు మొదలైనటువంటి కర్మలను చేస్తూ ఉంటారు. ఇక్కడ ముముక్షువులు అంటే వారు ఎటువంటి వారు అంటే తమను తాము ఉద్ధరించుకోవాలి అనుకునేటువంటి వారు. ఆ ఉద్ధరణ ఏ విధంగా ఉంటుంది అంటే తమను తాము ఉద్ధరించుకున్నప్పుడు మాత్రమే కదా మరి ఆత్మ యొక్క అనుభూతిని పొందగలుగుతారు. అప్పుడు ఎంతో విలువైనటువంటి అసలు మూల్యం చెల్లించలేనటువంటి మానవ జన్మను ధరించినందుకు సార్థకం చేసుకోగలుగుతారు. పవిత్రమైనటువంటి మానవ జన్మ ధరించినందుకు ఏమాత్రము కూడా ఉపయోగం లేకుండా పోదు కదా. వాళ్ళు ముముక్ష స్థానాన్ని చెంది తర్వాత తమను తాము తరింపజేసుకునేటువంటిది కదా. కాబట్టి దీని గురించి నేను ఒక సాదృశ్యాన్ని తెలియజేస్తాను. పూర్వం ఒకానొక వర్తకుడు ఉన్నాడు. అతనికి తీర్థయాత్రలు చేయాలి అనేటువంటి సంకల్పం పుట్టింది. యాత్ర కావలసినటువంటి అవసరానికి తగినటువంటి వస్తువులను మరి కొంత ద్రవ్యాన్ని కూడా తీసుకొని అతను
అంటే కాళ్ళతో కాలినడకన పాదచారి అయి ఇల్లు విడిచి ఏకాకిగా బయలుదేరాడు. ఇక దారిలో అక్కడక్కడ కూడా సత్రాలయందు ధర్మశాలలయందు అన్నం వండుకుంటున్నాడు. ఆయన తీసుకెళ్ళాడు కొంత ధాన్యాన్ని, కొన్ని పాత్రలని, కొంత డబ్బుని కూడా తీసుకొని వెళ్ళాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అంటే అక్కడక్కడ కూడా ఎప్పట్లాగా ఇప్పుడేంటి అన్నీ కూడా హోటల్స్, లాడ్జీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంతకుముందు అలా ఉండేవి కాదు. వాళ్ళు విడిది చేసినటువంటి ప్రదేశంలో అక్కడే వాళ్ళు తీసుకెళ్ళిన పదార్థాలతోటి ఆ పాత్రల్లోనే వంట చేసుకొని తినేటువంటి వారు. అలా ధర్మసత్రాలు అంటారు. ఆ సత్రాల యందు అన్నం వండుకొని తింటూ అక్కడ కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుంటూ అతడు తన యొక్క యాత్రను కొనసాగిస్తూ ఉన్నాడు. అలాగా అంతకుముందు యాత్రలు అంటే కొన్ని నెలలు, సంవత్సరాలు పట్టేవి. ఇప్పుడు యాత్రలు అంటే ఏమీ లేదు. ఒక ట్రావెల్ బస్సు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు, వెళ్తారు, వచ్చేస్తారు. అంతా వారం రోజుల ట్రిప్పు లేదా 1 మంత్ అంటే లాంగ్ అన్నమాట అది. కాబట్టి 6 మాసాలు ఆయనకి గడిచిపోయింది. కొన్ని వందల మైళ్ళు ప్రయాణం జరిగింది. అదంతా కూడా ఆయన యొక్క కాలినడకతోటే. అతడు వెళ్ళదలించినటువంటి పుణ్యక్షేత్రం ఇంకా చాలా దూరంగా ఉన్నది. కానీ ఆయన పట్టుదల అనేటువంటిది వదల్లా. ఆ యాత్రికుడు నడుస్తూనే ఉన్నాడు, ఆయన ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలా ఉండగా ఒకనాటి మిట్ట మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రంగా కాస్తూ ఉన్నది. కాలికి చెప్పులు కానీ తలపై గొడుగు కానీ లేవన్నమాట అతనికి. అలా లేకపోవడం వల్ల యాత్రికునికి ఎలా ఉన్నదంటే అలా నడిచిపోవడం చాలా భరింపరానట్లుగా, దుర్భరంగా, బాధగా, ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాదు ఆ సూర్యుని యొక్క తీక్ష్ణమైనటువంటి కిరణజాలమంతా కూడా ఆ ప్రయాణికుని, ఆ యాత్రికుని శరీరంని బాగా అలసట కలిగేటట్లు మిక్కుటంగా తాపాన్ని కలగజేస్తూ ఉన్నది. సరే విశ్రాంతి తీసుకుందాము అనుకుంటే చుట్టుప్రక్కల కూడా చూశాడనమాట. అప్పుడు గ్రామానికి ఊరికి పట్టణానికి చాలా ఖాళీ, విశాలమైనటువంటి ఖాళీ ఎడారుల్లా ఉండేది ఒక గ్రామానికి. అలా చుట్టుప్రక్కల కూడా ఎక్కడ ఒక్క చెట్టు లేదు, ఒక ఇల్లు కానీ లేకపోయింది. ఒకవైపేమో ఆకలి బాధ, మరొక వైపేమో ఎండవేడిమి. వీటి వలన ఆ యాత్రికుడు సతమతమైపోతూ ఉన్నాడు. ఇటువంటి స్థితిలో చాలా దూరంగా బ్రహ్మాండమైనటువంటి వృక్షం ఒకటి అతనికి గోచరించింది. అది ఒక 1/2 మైలు దూరంలో ఉన్నది. ఇక ఆ ప్రయాణికుడు ఏం చేశాడంటే వడిగా దాని వైపుకి తన నడకను కొనసాగించాడు. చకచకా ముందు ఆ నీడను చేరుకోవాలి కదా, నడకను కొనసాగించాడు. ఎట్టకేలకు ఏం చేశారంటే దానిని చేరాడు. దాని యొక్క చల్లని నీడయందు కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాడు. అది మధ్యాహ్నం 1 గంట సమయం కావస్తోంది. శరీరం అంతా చెమట కారిపోతోంది. చిట్ట చివరకు తుడుచుకోవటానికి సమీపంలో ఎక్కడైనా సరే మరి నీటి చలమా, జలాశయం ఏమన్నా ఉన్నదా, స్నానం చేస్తే బాగుండు అని అనుకున్నాడు. వెంటనే ఏమైంది, వృక్షం పైనుండి జలజలా నీళ్లు రాలసాగినాయి. ఆకాశగంగా ఆవిర్భవించిందా అన్నట్లుగానే దివ్య స్తోత్రము ఆ వృక్షం యొక్క అగ్రభాగము నుండి క్రిందకు ప్రవహింపసాగింది. ఇదేమి ఆశ్చర్యము అని ఆ ప్రయాణికుడు ఆశ్చర్యపోయాడు. పూర్వం ఏ మహనీయుడో ఆ చెట్టు క్రింద గొప్ప తపస్సు చేసినందువలన ఆ చెట్టుకు కూడా కల్పవృక్షం యొక్క శక్తి ఆవిర్భవించి ఉన్నది. అంటే దాని క్రింద నిలబడి ఎవరు ఏది సంకల్పిస్తే అది నెరవేరుతూ ఉంటుంది. ఆ విషయము అటుగా వచ్చిన క్రొత్తవాడు కాబట్టి ఆ యాత్రికునికి ఆ విషయం తెలియదు. వెంటనే ఆ జలప్రవాహాన్ని చూశాడు, ఆశ్చర్యాన్ని పొందాడు. యాత్రికుడు ఏం చేశాడంటే ఆ యొక్క చల్లని ఆ నీటి ధారల యందు చక్కగా స్నానం చేశాడు, సేద తీర్చుకున్నాడు, కొద్దిసేపు విశ్రాంతిని పొందాడు. అయితే శరీరం శుభ్రపడింది కదా, అతనికి ఆకలి మెండుగా అవుతూ ఉన్నది. సరే చక్కని భోజనం ఎవరైనా తెచ్చిపెట్టినట్లయితే అంత బాగుంటుంది అని సంకల్పించుకున్నాడు. కల్పవృక్షం క్రింద ఇటువంటి సంకల్పం చేశాడు కాబట్టి వెంటనే అతను సంకల్పించిన క్షణంలోనే అక్కడ పంచభక్ష పరమాన్నాలతో నిండినటువంటి పదార్థాలతో నిండినటువంటి విస్తరాకు ప్రత్యక్షమైంది.
విస్తరి నిండా కూడా రకరకాల పదార్థాలు వడ్డించి మరీ ఉన్నవి. బాటసారి యొక్క ఆనందానికి అసలు హద్దే లేకపోయింది. ఆహా, ఇది ఏమీ వింత అనుకున్నాడు. ఇక భగవంతుడు నాపై ఎంతటి కరుణామృతాన్ని వర్షిస్తూ ఉన్నాడు అని లోపల భావించుకుంటూ ఉన్నాడు. ప్రఫుల్లితమైనటువంటి ఆనంద మనస్కుడే దివ్యమైనటువంటి ఆ ఎదురుగ్గా ఉన్న ఆ ఆహారాన్ని కడుపారా భుజించాడు. ఇక భోజనం ముగిసింది. ఇది తిరిగి అతడు ఇలా ఆలోచన చేస్తున్నాడు. ఇది ఏకాంత స్థలం కదా, ఒంటరిగా ఉండడానికి నాకు భయం కలుగుతుంది. సహాయమా ఎవ్వరూ లేరు ఈ చుట్టుప్రక్కల. ఇంటి వద్ద ఉన్నటువంటి నా భార్య గనక ఇక్కడికి గనక వచ్చినట్లయితే నాకెంతో ధైర్యంగా ఉంటుంది కదా అని అనుకున్నాడు. అది కల్పవృక్షం కదా, కాబట్టి వెంటనే అతని సంకల్పం నెరవేరిపోయింది. ఎక్కడనో ఉన్నటువంటి అర్ధాంగి ఆ చెట్టు క్రింద ప్రత్యక్షమైంది. అయితే భార్యను చూశాడు. అతడు ఆనందపడలా. అతనిలో ఈ ప్రకారంగా ఒక ఆలోచన వితర్కించుకుంటూ ఉన్నాడు. కొన్ని వందల మైళ్ళ దూరాన ఉన్న నా ధర్మపత్ని ఇక్కడికి ఎలా రాగలుగుతుంది? ఇదే అసాధ్యం. ఈమె నిజంగా నా భార్యేనా లేక ఏదైనా దెయ్యమా? ఇలా సంకల్పిస్తూ ఉండగానే వెంటనే భార్య అదృశ్యమైపోయి అక్కడ ఒక దెయ్యం ప్రత్యక్షమైంది. ఆ దెయ్యాన్ని చూచి అతడు ఈ దెయ్యం నన్ను మృంగివేస్తుందేమో అని అనుకున్నాడు. వెంటనే అది వానిపై పడింది, పీకి తినివేసింది. అంటే యాత్రికుడు ఏమయ్యాడు? మరణించాడు కదా. కల్పవృక్షం కింద చేరినప్పటికీ కూడా యాత్రికుడు తన మృత్యువును తానే తెచ్చుకున్నాడు. తన యొక్క వినాశనాన్ని తానే కలగజేసుకున్నాడు కదా. అంటే జీవుల యొక్క స్థితి ఈ ప్రకారంగానే ఉంటుంది. తాను వాస్తవానికి ఏమై ఉన్నాడు? మోక్షస్వరూపుడే అయి ఉన్నాడు. తాను విడుదల పొందే ఉన్నాడు. వాడు పరిపూర్ణ స్వరూపమైన పరమాత్మతత్వమే అయి ఉన్నాడు. అయినా కూడా ఆ విషయాన్ని మరిచిపోయి తాను అల్పుడు అని భావిస్తూ ఉన్నాడు. సంసార కోపంలో పడి తన బంధాన్ని తానే కల్పించుకుంటూ ఉన్నాడు. దాని ఫలితమే కదా అనేక జన్మల నుండి నానా దుఃఖ నరకాలను యాతనలను అనుభవిస్తూ ఉన్నాడు. ఒకవేళ సక్రమంగా గనక ఉపయోగించుకున్నట్లయితే తన మనస్సే తనను ఉద్ధరిస్తుందిగా. అదే అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఏమవుతుంది? సోమరితనమును గనక ఊహించినట్లయితే తమో గుణాన్ని ఆశ్రయిస్తాడు. అలా తమో గుణాన్ని ఆశ్రయించాడా తన మనస్సే తనను అధపతనానికి చేర్చుతుంది. అందుకే యద్భావం తద్భవతి. తాను పరమాత్మ స్వరూపుడను అని తెలియనప్పుడు ఈ యొక్క నానాయాతనను పడుతూ ఉంటాడు. తాను ఎలా తలుస్తాడో అట్లాగే అవుతుంది అనే విధంగానే తన యొక్క నిత్యమైన శాశ్వతమైన శుద్ధమైన ముక్త ఆత్మస్వరూపాన్ని గురించి నిరంతరము కూడా చింతన చేస్తూ ఉన్నట్లయితే అటువంటి దివ్య రూపుడే తాను కాగలుగుతాడు. అలా కాకుండా అపవిత్రమైన సంకల్పాలను కలిగి క్షణికమై అస్థిరమై ఈ యొక్క అంటే మలమూత్ర విసర్జన పదార్థాలతో నిండి ఉన్నటువంటి ఈ దేహమే తాను అని భావించుకున్నట్లయితే అది బంధంలో చిక్కేటట్లు చేస్తుంది. ఆ బంధంలో చిక్కుకొని ఈ యొక్క పుడటం చావటం ఈ జనన మరణ రూప బాధలను అనుభవిస్తూ ఉంటాడు. అనేక దేహ పరంపరలను కొని తెచ్చుకుంటూ ఉంటాడు. అంటే తన ఉద్ధారమునకు ఎవరు కర్త అంటే తనను ఉద్ధరించుకోవటానికి జీవుడే కదా కర్త, తానే కదా కర్త. తన ఉద్ధారమునకు తానే కర్త. అలాగే తన పతనానికి కూడా తానే కర్త అవుతాడు. ఈ సత్యాన్ని కనుక తెలిసినటువంటి మనుజుడు నిరంతరం కూడా ఊర్ధ్వమైనటువంటి దృష్టి, ఊర్ధ్వమైనటువంటి భావాలు, ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండాలి. లుక్అప్
ఎయిమ్ హై అన్నట్లుగానే మహోన్నతమైన పరమాత్మ దృక్పథం కలిగిన వాడై తరించుగాక అని చెబుతూ మనుజుడు ఏం చేయాలి అంటే ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ అంటే మనుజుడు తన్ను తానే ఉద్ధరించుకోవాలి. ఆత్మను అనుభూతిని పొంది మరి ఎంతో అమూల్యమైన మూల్యంతో వెచ్చించనలవి కట్టనటువంటి ఎంతో విలువైన ఇంత విలువ అని వెలకట్టలేని మానవ జన్మను సార్థకం పొంది దానిని సార్థకం పరుచుకోవాలి. పవిత్రమైనటువంటిది కదా మానవ జన్మ. అజ్ఞానము లేకుండా వర్తించగలిగినదే మానవ జన్మ. అటువంటి మానవ శరీరాన్ని ధరించి కూడా మళ్ళీ ఉపయోగపరుచుకోకుండా దురుపయోగం అనేటువంటిది చేయవచ్చా? చేయకూడదు కదా. తమను తాము ఉద్ధరించుకునేటువంటి స్థితి కలిగినటువంటి వారే కదా ముముక్షువులు. మోక్షము చెందాలి అని కోరేటువంటి వారే ముముక్షువులు. కాబట్టి ఆ ముముక్షువులు ఫలితాన్ని కోరకుండా వారు చేసేటువంటి వారు అనుసరించేటువంటి కార్యాల యొక్క ఫలితాన్ని ఆశ్రయించకుండా ఆసక్తి లేకుండా యజ్ఞాలు దానాలు తపస్సులు మొదలైనటువంటి క్రియలను ఆచరిస్తూ ఉంటారు అని చెప్పడం చేత ఇక ఫలాభిసంధిరహితంగా ఆచరించినప్పుడే శుద్ధపడినటువంటి చిత్తము ద్వారా ఆయా క్రియలు మోక్షము చెందించడానికి సహాయకారులుగా ఉంటాయి అని కదా తెలుస్తూ ఉన్నది. ఇటువంటి కర్మ ఫలతాన్ని వదిలివేయడమే, ఈ కర్మ ఫలత్యాగమే గీత యొక్క ప్రధాన బోధనలో ఒకటి అయి ఉన్నది. ఇంకా కూడా అసలు మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి కర్మఫలాన్ని వదిలివేయడమే అత్యంత అవసరమైనటువంటి విషయమై ఉన్నది. ఇంకా కూడా ఇక్కడ మోక్షాన్ని కోరేటువంటి వారు తపస్సు కానీ యజ్ఞము కానీ దానము కానీ మొదలైనటువంటి క్రియలను కోరిక లేకుండా ఆచరిస్తూ ఉంటారని చెప్పడము చేత చిత్తశుద్ధి ద్వారా కూడా ఆయా క్రియలు మోక్షానికి సహాయకారులుగా ఉంటాయి అని చెప్పడం ద్వారా అటువంటి తపస్సులు దానాలు యజ్ఞాలు మొదలైనటువంటి పుణ్యకార్యాలను మోక్షము చెందాలి అనుకునేటువంటి ముముక్షువు ముక్తి రూపమైనటువంటి తన యొక్క లక్ష్యాన్ని ప్రాప్తింపజేసుకోవడం కోసం తప్పకుండా ఆచరించాలి అని కదా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. అంటే ఆ యజ్ఞదాన తపకార్యాలను వారు ఆచరించేటువంటి ముముక్షుజనం ఆచరించేటువంటి యజ్ఞాలు తపస్సులు దానాలు మొదలైనటువంటి కార్యాలను ముముక్షువులు వదిలివేయరాదు. అవి అన్నీ కూడా మోక్షము చెందించడానికి సహాయభూతాలుగా ఉంటాయి అని కదా తెలిపింది. అయితే ఈ భావము చేతనే రాబోయేటువంటి విషయంలో యజ్ఞము దానము తపస్సు కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ అనేటువంటి దాని ద్వారా కూడా గీతాచార్యులు అయిన శ్రీకృష్ణమూర్తి స్పష్టీకరిస్తారు. లోకంలో ఇప్పుడు కొందరు పుణ్యకార్యాలను తక్కువగా చూస్తూ ఉంటారు. మరి వానిని చేయవద్దని అవి బంధాన్ని కలిగిస్తూ ఉంటాయని కూడా చెబుతూ ఉంటారు. కానీ భగవానుడైతే భగవద్గీతలో అలా చెప్పలేదు. వాటిని వదలవద్దు అని చెప్పటమే కాదు, తప్పకుండా ఆచరించాలి అని కూడా చెప్పి ఉన్నారు. కాబట్టి మహాత్ముల యొక్క మాటలపై విశ్వాసాన్ని నమ్మకాన్ని ఉంచి జనులు ఆ యొక్క ఫలాపేక్ష రహితముగా ఫలితం పట్ల ఆసక్తిని వదిలివేసి జ్ఞానముతో కూడినటువంటి యజ్ఞాలు జ్ఞానముతో కూడినటువంటి తపస్సులు జ్ఞానముతో కూడినటువంటి దానాలు మొదలైనటువంటి పుణ్యకార్యాలను ఆచరించాలి. దాని ద్వారానే కదా చిత్తము శుద్ధపడిపోతుంది. అలా చిత్తశుద్ధిని పొందినటువంటి వారు మోక్షభాగులు కాగలుగుతారు అని చెబుతూ మోక్షాన్ని కోరేటువంటి వారు ఏ ప్రకారంగా ప్రవర్తిస్తారు అంటే తత్ అనేటువంటిది పరబ్రహ్మమునకు నామము కదా. అటువంటి తత్ అనే బ్రహ్మవాచకాన్ని ఉచ్చారణ చేస్తూ అంటే పరబ్రహ్మమున యొక్క నామముని ఉచ్చారణ చేస్తూ వివిధ రకాలైనటువంటి తపస్సు యజ్ఞము దానము మొదలైన పుణ్యకార్యాలను ఆచరణ చేస్తూ ఉంటారు. ఆ కార్యాలన్నీ కూడా వారు వాటి పట్ల ఆసక్తి లేకుండా ఫలాపేక్ష రహితముగా ఆచరిస్తారు. కాబట్టి మోక్ష ప్రాప్తికి మార్గము ఓం
తత్తు సత్తు అనే పరబ్రహ్మం యొక్క నామాలు పరబ్రహ్మం యొక్క రూపములైనటువంటివి. పరబ్రహ్మమును గురించి తెలియజేసే పవిత్రమైన నామాలను ఉచ్చారణ చేస్తూ తపస్సు, యజ్ఞము, దానము మొదలైనటువంటివన్నీ కూడా జ్ఞాన సంబంధమైన వివిధ క్రియలను ఫలాపేక్ష లేకుండా, వాటి పట్ల ఏ ఆసక్తి ఉంచకుండా ఆ కార్యాలను, క్రియలను ఆచరించడం ద్వారా చిత్తశుద్ధిని పొందుతారని, చిత్తశుద్ధి ద్వారా జ్ఞానము లభిస్తుందని, జ్ఞానం ఉత్పన్నమైన మీదట అభివృద్ధి చెంది దాని ద్వారా, జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందుతారు అని, కాబట్టి ఇదే మోక్షప్రాప్తికి మార్గమై ఉన్నది అని తెలియజేస్తూ సద్భావే సాధుభావే చ సదిత్యే తత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థయుజ్యతే. ఓ అర్జున, కలదు అనేటువంటి అర్థమందు కలదు అంటే ఉన్నది, ఉనికి, మంచిది అనేటువంటి అర్థమందు కలదు అనే అర్థమనందు కానీ, మంచిది అనే పదం యొక్క అర్థమందు కానీ సత్ అనే ఈ పరబ్రహ్మము యొక్క నామము ప్రయోగింపబడుతూ ఉన్నది. ఓం గురించి తెలియజేసి, సత్తు గురించి తెలియజేసి, ఇక తత్తు గురించి తెలియజేసి, సత్ అనేటువంటి ఈ పరబ్రహ్మనామమును గురించి తెలియజేస్తూ, అలాగే ఉత్తమమైనటువంటి కర్మమునందు కూడా ఆ సత్ అనే పదమే కదా వాడబడుతూ ఉన్నది. అంటే కలదు, ఆ ఉన్నటువంటి దాని యొక్క ఉనికి, ఆ ఉన్నది మంచిది, అది సర్వేక సమస్తము కూడా తానే అయి ఉన్నది అనే విషయాన్ని గురించి ఈ సత్ అనేటువంటి పరబ్రహ్మనామము అనేది చేయబడుతూ ఉన్నది. అయితే అలాగే ఈ ఉత్తమమైనటువంటి కర్మమునందు ఆ సత్ అనే పదం కూడా వాడబడుతూ ఉన్నది కదా. అంటే బ్రహ్మవాచకమైనటువంటి పరబ్రహ్మమును ఏమని పిలుస్తారు అంటే సత్ అనే పదాన్ని, ఉనికిని, అంటే దాని యొక్క ఉనికి ఏమిటి? పరబ్రహ్మవాచకము. పరబ్రహ్మవాచకమైనటువంటి సత్ అనే పదము యొక్క ఉనికిని, ఆ పరబ్రహ్మతత్వం యొక్క శ్రేష్టత్వాన్ని రెంటినీ కూడా సత్ అనేదే సూచిస్తూ ఉన్నది. ఈ రెండు అర్థాలలో కూడా ఆ పదము అనేది ప్రయోగింపబడుతూ ఉన్నది. అసలు దృష్టాంతానికైతే సత్తు ప్లస్ భావము సద్భావము అన్నప్పుడు దాని యొక్క ఉనికి, దేనికి? పరబ్రహ్మం యొక్క ఉనికి. అంటే పరబ్రహ్మము అని చెప్పబడేటువంటి సత్తు అనే పదము ఏ ఏ అర్థాల యందు వాడబడుతూ ఉంటుంది అన్నప్పుడు కలదు అని, ఉనికి అనేటువంటి అర్థాల యందు కూడా, మంచిది అనేటువంటి అర్థము అందు కూడా అది వాడబడుతూ ఉంటుంది. ఈ పరబ్రహ్మస్వరూపము అనేటువంటిది బ్రహ్మానందమైనది, అనంతమైనది. విఘ్నులైనటువంటి వారు బ్రహ్మానందం కోసమే కదా ప్రయత్నించాలి. కాబట్టి ఇక్కడ విషయాల పట్ల ఉన్నటువంటి ఆనందానికి వెంపర్లాడేవాళ్ళు, బ్రహ్మానందం కోసం ప్రాకులాడేవారు, వారిని గురించి మనం ఒక చిన్న సాదృశ్యాన్ని తెలియజేసుకుందాం. ఒక ధనికుడు ఉన్నాడు, బేదలకు అన్న సంతర్పణ చేస్తున్నాడు. దరిద్ర నారాయణుడికి సంతుష్టిని కలిగజేసే నిమిత్తంగా అనేక పిండి వంటలతో షడ్రసోపేతంగా వారికి భోజనం ఏర్పాట్లు చేశాడు. అన్నం వడ్డించిన తర్వాత అందరికీ వారి వారి పాత్రల్లో పాయసం పోస్తూ ఉన్నారు. కానీ ఆ పేదవారిలో ఒకనికి పాత్ర లేదు. అతడేమో అవిటివాడు, ఒక్క చేయి మాత్రమే అతనికి ఉంది. పాత్ర లేదు కాబట్టి దోశల నిండా అతడు పాయసాన్ని పోయించుకున్నాడు. ఒక్క చెయ్యే కదా దోశలి. ఆ దోశల నిండా పాయసము మోచేతి మీదుగా ఒకంత కారుతోంది. బీదవాడేం చేశాడు? ఆలోచనలో పడ్డాడు. దోశటి నిండా ఉన్న పాయసాన్ని త్రాగివేయాలి కదా. అలా త్రాగకుండా మోచేతి మీదుగా జారినటువంటి పాయసాన్ని చెయ్యి పైకెత్తి ముందుగా నాకసాగాడు. చెయ్యి పైకెత్తడం వలన ఏమైంది? దోశల నిండా ఉన్నటువంటి, అదే అరచేతి నిండా ఉన్నటువంటి పాయసం అంతా కిందపడి మట్టిలో కలిసిపోయింది. దోశట్లోని పాయసాన్ని ముందుగానే తాగివేసి ఉన్నట్లయితే అటువంటి అతనికి ఆ ఇబ్బంది కలిగి ఉండేది కాదు కదా.
కడుపు నిండి చక్కగా సంతృప్తి కూడా లభించేది కదా. అంటే దోసిట్లోనిది బ్రహ్మానందం అయితే మోచేతిపై జారింది విషయానందం. అజ్ఞానులైనటువంటి వారు ఏం చేస్తారంటే తమ ఆత్మరూపంగానే ఉన్నటువంటి శాశ్వతమైన బ్రహ్మానందాన్ని వదిలివేస్తారు. దాని ప్రతిబింబ రూపమైనటువంటి ఈ అస్థిరమైన విషయానందాన్ని ఆస్వాదిస్తూ దానికోసమే పరుగులెత్తుతూ మోక్షప్రాప్తికి లభించినటువంటి చక్కటి అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటారు. అదే వివేకవంతులైతే ఏం చేస్తారు, జాగ్రత్త పడతారు, విషయ సుఖం మీద విరక్తి కలిగి ఉంటారు, దృశ్యమాన సంబంధమైనటువంటి పదార్థాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటారు. అలా విరక్తి కలిగి పరమాత్మ సుఖాన్ని తమ యొక్క లక్ష్యంగా పెట్టుకుంటారు. అలా పెట్టుకున్నప్పుడు దానిని సాధిస్తారు, దాని యందు కృతకృత్యులు అవుతారు. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే విషయ సుఖం అనేటువంటిది చాలా అల్పమైనది, నీచమైనది. బ్రహ్మానందమో అనంతమైనది. కాబట్టి విఘ్నులైనటువంటి వారు బ్రహ్మానందం కోసమే కదా ప్రయత్నం చేయాలి. అలాగే ఈ పరబ్రహ్మవాచకమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఉన్నది అనేటువంటి అర్థమందు, ఉనికి అనేటువంటి అర్థమందు కూడా, కలదు మంచిది అనేటువంటి అర్థమందు కూడా ఈ సత్ అనేటువంటి పరబ్రహ్మవాచకము అనేది మనకిక్కడ సూచితమై ఉన్నది. ఎవరు ఏది ఆచరించినా ఓమని తత్తని సత్తని పరబ్రహ్మమును అనుసరించటం, పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ యొక్క ప్రణవనాదాన్నే ఉచ్చారణ చేయటం, సర్వేక సమస్తంలో ఉన్నటువంటి పరబ్రహ్మతత్వమునందు ఉన్నటువంటి శాశ్వత బ్రహ్మానందాన్ని అనుభవించడము అనేటువంటి దానిగానే తెలియజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయమంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.